ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే జొన్నలు ఉన్నాయి కదా, పచ్చ జొన్నలు. వీటితో నేనైతే గట్క చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని గట్క అనొచ్చు, రవ్వ అనొచ్చు, పేరు ఏదైనా కానీ పిండి కాకుండా నూక అనమాట. దీంతో దీన్ని మనము గిన్నెలో పట్టించే కంటే ఇంట్లో చేస్తే నీట్గా వస్తాయి. గిన్నెలో పట్టిస్తే అది మంచిగా రాదనమాట. ఒకసారి ట్రై చేసాము, కానీ దానికంటే గిన్నెలో కాకుండా మిక్సీలో చాలామంది వేస్తున్నారు. ఇంకా ఈ మిక్సీ కంటే కూడా ఇసురు అవుతుంది. ఇంక ఇసురు అవుతుంది చాలా బెటర్. ఒక్కసారి స్పిన్ చేస్తే చాలా చూపిస్తాను. ఇట్లా ఒక 2 నిమిషాలు అనేసి అనేయాలి అంతే. ఎక్కువసేపు అన్నాం అనుకోండి అంతే చాలు. దీన్ని జల్లెడ పట్టేసుకుందాము. ఇది కూడా మనము మిక్సీ పట్టుకునే ఉన్నది కదా, దాన్ని జల్లెడలో పోసుకొని జల్లెడ పట్టుకుందాము. కిందనేమో పిండి వస్తుంది. ఈ యొక్క పిండిని ఇట్లే రొట్టె వేసుకోవచ్చు, లేదు అమ్మా లేదు కొంచెం దొడ్డుగా వచ్చింది ఇంకొకసారి మిక్సీ జాలకు కూడా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తిప్పుతున్నాం కదా, తిప్పేటప్పుడు ఇలా పైన వస్తున్నాయి చూసారా, వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుందాము. ఎందుకంటే కొన్ని మనకు అవి మిక్స్ అవ్వలేవు, అట్లే జొన్నలాగా ఉన్నాయి. ఇలా తిప్పుతూ ఉంటే సర్కిల్గా అది మధ్యలోకి వస్తుంది. లైటింగ్ బాగానే వస్తుంది కదా. ఇంకా కింద మనకి పిండి తక్కువ వస్తుంది. ఈ పైన సెట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క పైన ఉన్నటువంటి జొన్నలు ఉన్నాయి కదా, వీటిని జొన్నలన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఇలా తిప్పుతూ ఉంటే ఇలా మధ్యలోకి వచ్చేస్తాయి అవి. అంటే గ్రీన్ కలర్ ఉన్నాయి, మిక్సీ కాలేవు. ఇంకా ఉన్నాయి. వీటిని మళ్ళీ ఒకసారి లాస్ట్కి అందాము. వీటన్నింటిని నేను ఇలా ఒక క్యాన్లకి అయితే మార్చేసుకుంటున్నాను. రూమ్ గంత పెద్దనే అయ్యి నెక్స్ట్ అమ్మాయి ఇదిగోండి పిండి ఇలా వచ్చింది. దీంతో డైరెక్ట్ మనం రొట్టెలు కూడా వేసుకోవచ్చు. మన అక్కలకి అట్లే చేసి ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము. మరి ఎక్కువ వేసి దంగట్లేవు. ఎక్కువ వేస్తే మంచిగా వస్తుంది అనుకున్నాను, ఎక్కువ వేస్తే మంచిగా వస్తలేదు. కంటిన్యూస్గా తిప్పొద్దు. అంతే, ఎక్కువసార్లు తిప్పితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. చూపిస్తాను దగ్గరికి. నాకు ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు దీంతో మనము రొట్టె అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉప్మా వేసుకోవచ్చు, గట్క చేసుకోవచ్చు. అది మన ఆప్షనల్. ఇచ్చరుకున్నా ఇంకొన్ని ఇవన్నీ సేమ్ ఇదే విధంగా చేసుకున్నాక చూపిస్తాను మొత్తము. అక్కడ ఫోటో తీసేసి మనం ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి పిండిని జల్లర పెట్టేశాను కదా, వచ్చినటువంటి పిండి చూపిస్తాను. ఇంకోటి పిండిని జల్లర పెట్టిన పిండిని ఇలా సపరేట్ చేసేసుకున్నాను. దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇదిగోండి నూక, దీన్ని మొత్తం జల్లడ పెట్టేసాను అనమాట. చూపిస్తా చూడండి, ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది. దీనిని మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇంకొని చూపిస్తా చూడండి. ఫస్ట్ పిండి జల్లడ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చినటువంటి ఈ నూక ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి జల్లడ పెట్టేసుకుంటే దంగనటువంటి జొన్నలు ఉంటాయి కదా, అవి పైన ఉండిపోతాయి. తర్వాత ఈ యొక్క రవ్వను కూడా మళ్ళీ ఇంకొంచెం సన్న జల్లడ పెట్టుకున్నాం అనుకోండి, సన్న నూక దొడ్డు నూక సపరేట్ అయిపోతుంది. చూడండి,
ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అంతా పట్టేసుకున్నాను. పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లెడబడుతున్నాను. మనము రవ్వని సపరేట్ చేసుకున్నాం, పిండిని సపరేట్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి అయితే ఇంకేమన్నా పిండి ఉంటే అనేసి ఇంకా మొత్తం తెగ పట్టేస్తున్నాను. పట్టేసి ఏమైనా సన్నగా ఉన్నది ఏమైనా ఉంటే వచ్చేసిన తర్వాత దీంట్లో మనము సపరేట్ చేసుకుందాం. దొడ్డు నూక, సన్న నూక. ఇది వేసుకున్నాం అనుకోండి సన్న నూక వస్తుంది, ఇది వేసుకున్నాం అనుకోండి దొడ్డు నూక వస్తుంది అనమాట. అప్పుడు అలా సపరేట్ చేసుకొని రెండింటిని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు 3 వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి పిండి వస్తుంది, ఒకటి సన్న నూక వస్తుంది, ఒక దొడ్డు నూక వస్తుంది. వాటిని మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము పట్టుకున్నటువంటి రవ్వల నుండి మళ్ళీ ఒకసారి పిండిని అయితే సపరేట్ చేసా చూడండి. పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తెగ పట్టేసాం అనుకోండి ఇలా పిండి వస్తుంది. ఈ పిండి కొంచెం దొడ్డుగా ఉంటుంది. అంత పిండిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి మొత్తం అయితే 2 kgs మొత్తం పట్టేసాను. ఇప్పుడు 2 kgsలో మనకి ఒక 1/2 kg సన్న రవ్వ, ఒక 1/2 kg దొడ్డు రవ్వ వస్తుంది కావచ్చు. చూద్దాం ఒకసారి. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి 1/2 kg ఏమో పట్టేసుకున్నాను. ఎందుకంటే ఒకటే రకంగా తినాలంటే రొట్టెలు తినాలనిపించే కదా, అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా మంచిగా వచ్చేస్తాం. ఓకేనా. ఒకసారి అంతా సపరేషన్ అయిపోయాక 3 parts చూపిస్తాను. వెళ్ళి పిండి సపరేట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రవ్వలకి వెళ్ళి సన్నది దొడ్డు సపరేట్ చేసుకుందాం. దాంట్లో ఉన్నటువంటి జాలి మార్చుకున్నాను. పిండి జల్లెడ వేసా కదా ఇంతకుముందు. ఇప్పుడు సన్న రవ్వ నూక వేసుకున్నాను. చేతులే టైం పడుతుంది కదా. ఇదిగోండి ఇలా సన్న రవ్వ నూక వస్తుంది. 2 సపరేట్ చేసుకుంటే 2 రకాల ఉప్మాలు చేసుకోవడానికి కానీ, లేదంటే దీంతో ఇడ్లీ వేసుకున్నా బాగుంటుంది. ఫైనల్గా అయితే అయింది. సపరేషన్ చూపిస్తే ఇంకొంటి ఉంది, దీన్ని సపరేట్ చేయాలి. ఇదిగోండి ఒక పార్ట్ ఏమో పిండి వచ్చింది, ఇంకొక పార్ట్ ఏమో రవ్వ వచ్చింది, సన్న రవ్వ. చిన్న ఫోన్ బంద్ చేయవా అవే. ఒక పార్ట్ ఏమో సన్న రవ్వ వచ్చింది, దీన్ని ఇడ్లీకి వాడుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి దొడ్డు రవ్వ వచ్చింది, దీన్ని మనం ఉప్మా చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. చూడండి ఈక్వల్గా ఎంత బాగుందో. యాక్చువల్గా మనం ఇసురవ్వ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఆ పని చేద్దాము. ఇంకోండి మనం జొన్నలతో ఇలా 3 రకాలుగా తయారు చేసుకున్నాము. రవ్వ, పిండి, సన్న నూక. ఇదిగోండి ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాలు గంతే మిక్సీ పట్టేసుకుంటే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 1.5 kg జొన్నలతో, పచ్చ జొన్నలతో. ఇదిగోండి ఈ 1/2 kg కంటే ఎక్కువే ఉంటుంది. సన్న రవ్వ వచ్చింది. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇదేమో దొడ్డు రవ్వ వచ్చింది, ఇది కూడా 1/2 kg కంటే ఎక్కువే ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక 1/2 kg వరకు ఉంటుందేమో అనుకుంటాను. ఇదేమో పిండి వచ్చింది, ఒక 100 grams ఉండయో ఇన్ని జొన్నలు వచ్చాయన్నమాట. సపరేట్ జాలీలు వేసిస్తూ పట్టేసాను మరి జల్లెడ. ఇదేమో సన్న రవ్వది. తర్వాత పిండి కోసం ఇది వేసాను. తర్వాత అక్కడక్కడ జొన్నలు వస్తాయి కదా, ఆ జొన్నల సపరేషన్ కోసం ఇది వేసాను అనమాట. అప్పుడు నూకంతా పైకి వచ్చేసి ఈ జొన్నలు సపరేట్ అయ్యి, అంతకుముందు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈసారికి అయితే అర్థమైందనమాట. జొన్నలు ఎలా సపరేట్ చేయాలంటే కొంచెం దొడ్డుగా ఉన్నటువంటి జల్లెడ వేసుకుంటే జొన్నలు కూడా పైకి వచ్చేసాయి. దాన్ని పిండి పట్టించేటప్పుడు ఇంకొంచెం జొన్న పిండి పట్టించింది 2 kgs, దాంట్లోకి మార్చేస్తాను. అది దోశ కోసం పట్టిస్తుంది అనమాట. ఇవ్వండి ఇన్ని మిగిలినాయి. గిన్నెలో వేస్తే తెలుస్తుంది చూడండి వేరియేషన్.